శ్రీశైలం డ్యాంలోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దాంతో సాయంత్రం గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. కృష్ణా తుంగభద్ర నదుల నుంచి 4.41 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. రోజుకు దాదాపు 40 టీఎంసీల రాకతో నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను నిన్న సాయంత్రానికి 873.40 అడుగులకు చేరుకుంది. ఎగువ కృష్ణా ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్ల నుంచి దాదాపు 3.20 లక్షల క్యూసెక్కుల చొప్పున దిగువకు విడుదలవుతుంది. అటు జూరాల నుంచి 2.98 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి పోటెత్తుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, శ్రీశైలం జలాశయం నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. ఇవాళ సాయంత్రమే శ్రీశైలం గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 877.80 అడుగుల నీటి మట్టం ఉంది. ఇన్ఫ్లో 4,37,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 62,725 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. అంటే కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలు రెండింటిలోనూ విద్యుత్పత్తి విడుదల చేస్తూ సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా తుంగభద్ర నదుల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం చాలా వేగంగా పెరుగుతోంది. రోజుకు నిన్నటి నుంచి రోజుకు దాదాపు 40 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. తుంగభద్ర నుంచి 1,50,000 క్యూసెక్కులు సాగర్ లో చేరుతున్నాయి. కృష్ణా నది అంటే జూరాల ప్రాజెక్టు నుంచి కూడా 3 లక్షలకు పైగానే శ్రీశైలం జలాశయంలో చేరుతున్నాయి. దీంతో నీటి మట్టం చాలా వేగంగా పెరుగుతోంది. వాస్తవంగా రేపు గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అయితే నీటి మట్టం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రాత్రికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రమే చీఫ్ ఇంజనీర్ గేట్లు ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. మంత్రి గేట్లు ఎత్తాల్సి ఉంది. అయితే డ్యామ్ వేగంగా నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ముందుగానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రావణి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.